హలో ఆల్, వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగే. బట్ లాంగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఇవాళ 4 months ఓల్డ్ కిడ్కి క్యారెట్ ప్యూరీ రెడీ చేయడం ఎట్లనో చూసేద్దాం రండి. అసలు 4 months ఓల్డ్ పిల్లలకి క్యారెట్ ప్యూరీ కానీ ఇంకేదైనా బనానా ప్యూరీ, యాపిల్ ప్యూరీ ఇట్లాంటివన్నీ చేసి పెట్టొచ్చా? అవును, పెట్టొచ్చు. వాళ్ళ హంగ్రీ లెవెల్స్ని బట్టి. కొన్నిసార్లు పాలు సరిపోవు కదా, అలాంటప్పుడు అడిషనల్గా మనం కొంచెం ఇట్లా క్యారెట్ ప్యూరీ కానీ ఇంకేదైనా ఫ్రూట్తో. నేనైతే స్టార్టింగ్ అయితే క్యారెట్తో స్టార్ట్ చేస్తున్నా. ఇంకా పాపకు అన్నప్రసన్న కావాలి కాబట్టి ఇంకా ఉగ్గు అదంతా ఏం పెట్టట్లేదు, జస్ట్ ఫ్రూట్స్ తోటి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేస్తూ ఉన్నా. ఇంకా మనం ఫ్రూట్స్ పెట్టేటప్పుడు ఏదైనా ఒకటే ఫ్రూట్ తోటి స్టార్ట్ చేయాలి. అది కూడా కంటిన్యూస్లో ఒక 1 week అట్లా పెట్టిన తర్వాత ఏమైనా మోషన్స్ అవుతున్నాయా లేదా అని మనం నోటీస్ చేయాలి. ఏం ప్రాబ్లం లేకపోతే మాత్రం అప్పుడు ఇంకొక ఫ్రూట్ అయినా అడిషనల్గా పెట్టి చూడొచ్చు. ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే వేరే ఫ్రూట్ తోటైనా యాడ్ చేయొచ్చు, లేదంటే ఇదైనా కంటిన్యూ చేయొచ్చు. నేను మీతో ఈ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అంటే కంపల్సరీ డాక్టర్ నుంచి సజెషన్ తీసుకున్న తర్వాతనే చెప్తా ఉన్నా. 4 months కంప్లీట్ అయిన కిడ్కి ప్యూరీ పెట్టొచ్చా లేదా అని నేనైతే అడిగి తెలుసుకున్నా. కోర్స్ పెట్టొచ్చు, కాకపోతే వాళ్ళకు కూడా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏం లేకపోతే మీరు కంటిన్యూ చేయొచ్చమ్మా అని చెప్పేసి అన్నాడు. అందుకే ఫస్ట్ అయితే క్యారెట్తో పెడుతున్నా. ఇది నా సెకండ్ డే రోజు క్యారెట్ ప్యూరీ. ఫస్ట్ డే పెట్టిన తర్వాత డైజెషన్ ఏం ప్రాబ్లం లేదు, మంచిగా పాప కూడా మోషన్ పాస్ చేసేసింది. ఇంకా సెకండ్ డే కూడా ప్రిపేర్ చేసేసిన. మా పాపకైతే ఇది పడింది అని తినిపిస్తా ఉన్నా కూడా. కాకపోతే ఫస్ట్ టైం తినిపించేప్పుడు కొంచెం జాగ్రత్తగా స్పూన్తో కాకుండా చేతికి ప్యూరీ అంటించుకొని చేతిలో పెడితే చేతితోటి నోట్లో పెట్టొచ్చు. నేనైతే మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత కూడా కొంచెం చిన్న పార్టికల్స్ లాంటివి ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి ప్యూరీని అయితే మంచిగా రెడీ చేసి పెట్టేసుకున్నా. ఇప్పుడు క్యారెట్, యాపిల్ తోటి స్టార్ట్ చేసినా కూడా ఆమె ఏజ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ 6 months కంప్లీట్ అయ్యేసరికి బనానా అండ్ మిల్క్ కలిపి కూడా ప్యూరీ లాగా చేసి పెట్టొచ్చు. ఇంకా క్యారెట్తో కూడా కలిపి పెట్టొచ్చు. నేనైతే స్టార్టింగ్ క్యారెట్ తోటి పెట్టిన. ఒక క్యారెట్ కంప్లీట్గా తినలేదు, బట్ ఒక 2 times 3 times తిన్న తర్వాత మాత్రం కంప్లీట్ చేసేసింది. అండ్ దీన్ని ఫ్రిడ్జ్లో అస్సలు స్టోర్ చేసుకోవద్దు. అండ్ అట్లనే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే బెటరు. ఇట్లా చిన్న పార్టికల్స్ కూడా బయటకు వచ్చేసినాయి. అండ్ మా పాప అయితే మంచిగా డైజెషన్ ఏ ప్రాబ్లం లేకుండా డైజెస్ట్ అయిపోయింది, మంచిగా హెల్దీగా ఉన్నది. అండ్ ఇట్లా తినిపించిన తర్వాత కూడా పాపకి స్లీపింగ్ లెవెల్స్ పెరిగినాయి. అంటే ఇదివరకు పాలు సరిపోకుండా ఏమో ఊకే ఏడుస్తూ ఉండేది. ఇది తినిపించిన తర్వాత మాత్రం ఒక 2-3 hours కంటిన్యూస్గా మంచిగా పడుకుంటా ఉన్నది పాప, రెస్ట్ తీసుకున్నట్టు. చిన్న పిల్లలు కదా, ఇన్ఫాంట్స్ కాబట్టి నైట్ అంతా ఎట్లాగో పాలు తాగుతూనే ఉంటారు. ఇంకా డే టైం కూడా వాళ్ళు మిల్క్ సక్ చేసిన కొద్దీ మదర్స్కి అయితే మస్తు నీరసం అనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఆ నీరసాన్ని కంప్లీట్గా తగ్గించుకుందామని నేను ఇట్లా స్టార్ట్ చేసేసిన. మీరు కూడా స్టార్ట్ చేయాలనుకుంటే మీ డాక్టర్ సజెషన్ తీసుకొని ఈ ప్యూరీ తినిపించిన తర్వాత మా పాప స్లీపింగ్ లెవెల్స్ పెరిగినాయి. అండ్ నాకు కూడా కొంచెం రిలాక్స్ దొరికినట్టు అనిపించింది. అందుకే ఈ వీడియోని షేర్ చేస్తూ ఉన్నా. ఇన్ కేస్ మీకు క్యారెట్ ప్యూరీ చేయడం రాకపోతే నేను చూపిస్తున్న ప్రాసెస్లో చేసి పెట్టేసుకోండి. నేను చేసిన తర్వాత ఇట్లా ఏమైనా పార్టికల్స్, చిన్న పార్టికల్స్ ఉండిపోతాయి కదా, అవన్నీ కూడా ఇట్లా చేయి మంచిగా వాష్ చేసుకొని ఒకసారి ఉన్న పార్టికల్స్ అన్నీ కూడా తీసి పడేసిన తర్వాత పాపకి తినిపించుకోండి. నేనైతే ఇట్లా హ్యాండ్తో ట్రై చేసిన, స్పూన్తో ట్రై చేయొద్దు, ఎందుకంటే ఒక్కసారి చాన పోయినా కూడా వాళ్ళకి సరం పడిపోతుంది. ఇంకా చిన్న పిల్లలకు సరం పడితేనైతే వేరే లెవెల్ చూపిస్తారు. వాళ్ళు ఏమవుతుందో చెప్పలేరు, మనం కూడా అసలు ఏమవుతుందని గ్రహించలేము కదా. అందుకే ముందే జాగ్రత్తగా చేయితో తినిపిస్తూ ఉన్నా. మా పాప అయితే మంచిగానే తిన్నది. కాకపోతే నేను చేసిన ఒక క్యారెట్ని 3-4 times అట్లా తిన్నది, ఒక్కసారే తినలేదు. అండ్ కొంచెం తినగానే పడుకుండిపోయింది. నాకు కూడా కొంచెం రిలాక్స్గా అనిపించింది, టైం దొరికినట్టు అనిపించింది నా సెల్ఫ్ కేర్ కోసం. ఈ వీడియో అయితే మీ అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్.